క్రీస్తు శకము 60-61 రాశాడు. ఎక్కడి నుంచి రాశాడు? చెరసాల నుండి రాశాడు. ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు. ఎన్ని వచనాలు? 104 వచనాలు. దేవుడు దర్శనము ద్వారా పౌలుతో చెప్పింది ఏమిటంటే, మాసిదోనియా అనే ప్రాంతానికి బయలుదేరో, అక్కడికి వెళ్ళి సేవ చేయి అనేటటువంటి పిలుపును గ్రహించినటువంటి పౌలు మాసిదోనియా అనే ప్రాంతానికి ప్రయాణమయ్యాడు. అలా వెళుతూ త్రోయ అనే ప్రాంతానికి వచ్చాడు. ఆ తరువాత ఫిలిప్పి అనే పట్టణానికి వచ్చాడు. అసలు ఈ ఫిలిప్పి అనే పట్టణంలో సంఘం ఎలా స్టార్ట్ అయిందో మీకు జ్ఞాపకం ఉందా? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఫిలిప్పి అనే పట్టణంలో ఓ సంఘం స్థాపించబడింది. ఆ సంఘ స్థాపనకు సహకరించింది ఒక స్త్రీ. ఆమె పేరు లూదియా. లూదియా ఏమందో చూద్దాం రండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్ము పొందినప్పుడు ఆమె అంటుంది, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. మా ఇంటికి వచ్చి ఉండండి అని బలవంతము చేసెను. ఇప్పుడు పౌలు, సీలా, తిమోతి, లూకా వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ తన ఇంట్లో ఒక భాగాన్ని ఇచ్చేసింది. అందులోనే సంఘము స్థాపించబడింది. అక్కడ ఒక చక్కటి సంఘం స్థాపించబడింది. ఫిలిప్పీయులకు ఈ పత్రిక రాసినప్పుడు దయచేసి వినండి. పౌలు చేతులకు సంకెళ్ళు ఉన్నాయి, పౌలు పాదాలకు సంకెళ్ళు ఉన్నాయి. అతను ఒక భయంకరమైనటువంటి గదిలో బంధించేశారు. సరైనటువంటి వెలుతురు లేదు, సరైనటువంటి ఆక్సిజన్ కూడా లేదు, సరైనటువంటి ఆహారం కూడా లేదు. బంధించి పడేశారు. చేసిన తప్పు ఏమిటి? ఏ తప్పు చేయలేదు. సువార్తను ప్రకటిస్తున్న పుణ్యానికి తన వాళ్లే తనకు వ్యతిరేకంగా తయారై సువార్త ప్రకటిస్తున్న పుణ్యానికి తీసుకుని వెళ్ళి అధికారులకు అప్పగించాడు. పౌలుకు రోమా పౌరసత్వం ఉంది కనుక రోమాలోనే తనకున్నటువంటి వాదం ఏమిటో తీర్చుకుంటాడు, వివరించుకుంటాడని చెప్పేసి రోమా పట్టణానికి పంపించేశారు. రోమా పట్టణంలో పౌలు చెరసాల్లో వేయబడ్డాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలను చెరసాల నుండి పౌలు రాసిన పత్రికలుగా పిలుస్తున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ప్రార్థనలో ఆనందిస్తున్నాడు. ఫిలిప్పీ సంఘ సభ్యులారా, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎంత సంతోషిస్తానో. దేని గురించి మాట్లాడుతున్నాడు? సంతోషం గురించి మాట్లాడుతున్నాడు. తను ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడు? సంఖ్యల చేత బంధించబడి ఉన్నాడు. సరైన ఆహారం లేదు, ఆక్సిజన్ లేదు. అల్లాడిపోవాల్సిన సమయంలో అంటున్నాడు, మీరు ఎప్పుడు నాకు జ్ఞాపకానికి వచ్చినా మీ గురించి